పద్మశ్రీ ఘంటసాల 103వ జయంతి సందర్భంగా విక్రమ్ హాల్లో రాయుడు చంద్రకుమార్ ఆధ్వర్యంలో గీతాలను ఆలపించారు. రాజమహేంద్రవరం విక్రమ్ హాల్లో పద్మశ్రీ ఘంటసాల 103వ జయంతి సందర్భంగా గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమం రాయుడు చంద్రకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాధవపేది సురేష్, ఎస్ఏ రామ్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత సంస్థల ఐక్యవేదిక అధ్యక్షులు బర్రా సుబ్రహ్మణ్యం, సంగీత సంస్థల ఐక్యవేదిక సలహాదారులు శ్రీహరి, రాకా సంస్థ జీవి రమణ, ఆదిత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మహానుభావులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 103వ జయంతి రోజున మన రాజమండ్రిలో ఉండడం నాకు చాలా సంతోషం. నా మిత్రుడు చిరకాల మిత్రుడు రామ్ దుర్వాసు కూడా ఇక్కడ రావడం, మాకు దగ్గర 100 ఏళ్ల పైన రాజమండ్రితో అనుబంధం. 1937లో మా అమ్మగారి పెళ్లి ఇక్కడే అయింది. ఆ పెళ్ళి అయిన తర్వాత మాధవపతి సత్యం గారి పెళ్ళి, మా చిన్నమ్మ గారి పెళ్ళి కూడా ఇక్కడే. ఆ పెళ్లిలోనే 12 ఏళ్ల పిల్ల ఎస్ జగన్ గారు. అప్పుడు తను వాళ్ళ నాకు మనసుకి అక్కయ్య ఉంది. ఇప్పుడు ప్రోగ్రాం పెట్టడం, మా మామగారు ఎక్స్ మున్సిపల్ కమిషనర్ ఇక్కడ ఎస్జే సుందరరావు గారు, మా బావగారు ఎక్స్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. సో మా మేనమామ ఇక్కడే. సో అందుకని రాజమండ్రి అంటే నాకు ప్రత్యేకమైన అనుబంధం. మా ఇల్లు కూడా కార్యాలయంలో, మా ఇల్లు గోదావరి మీద ఉన్న ముఖ్యంగా అనుబంధం. చిరంజీవి గీతాంజలి మరి ఒక పాటికే నువ్వు అంత రొప్పుతున్నావే. ఘంటసాల గారు ఈ పాటని ఒకే టైప్లో పాడారు, చాలా నేర్చుకుని. మా అమ్మాయి కన్నా చిన్నపిల్లదాన్ని కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మంచి అందరూ చెప్తారు, కొన్ని మనం చెప్పాలి పెద్దవాళ్ళం కాబట్టి. నువ్వు కొంచెం కనీసం 10 కిలోజీలు బరువు తగ్గితే ఇంకా నాట్యం కదా నువ్వు చేసేది. ఐటీ ఇంజనీర్స్ ప్రాబ్లం పెద్దలో ఉన్న పనులు మ్యూజిక్ ఇబ్బంది లేదు. అందుకని ఈసారి నెక్స్ట్ నైట్ నేను చూసినప్పుడు అదొకటి టెంపో, ఒక టెంపో ఉంటుంది పాటకి. లయ శృతి అనేవి మాతాపితలు ఓ పాటకి. శృతి మీకు అక్కర్లేదు, ఎందుకంటే మీరు ఇది కాదు. బట్ టెంపో అనేది చాలా ఇంపార్టెంట్. నేను యాజ్ ఏ మ్యూజిక్ హీటర్ అది మీరు టెంపో అనేది మీరు అమ్మాయికి లయ ముఖ్యంగా అది లయ బాగా అమ్మాయికి నేర్పించండి మీరు. అంతమించి ఏం లేదు. చాలా సంతోషం. మా గారిని ఎప్పుడు ఎన్టీ రామారావు అంటాను, అక్కినేని నాగేశ్వరరావు శ్రీహరి, నాగయ్య గారు ఎవరంటే జిత్ మోహన్ మిత్ర నాగయ్య గారు. నాగయ్య గారితో గోళ్ళు ఆడేవాడు చిన్నప్పుడు. సో ఈ రోజున అందరూ మన పాత స్నేహితులు, వెళ్ళిపోయిన పాత కుర్చీలు అందరూ ఇక్కడ ఉండడం. విక్రమ్ హాల్ మాత్రం ఏం మారదు, చక్కగా అలాగే ఉంటుంది. మన ఘంటసాల గారిని చూసిన అనుభూతి, ఘంటసాల పాటలు కదా ఇక్కడ పెట్టడమే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ రంగులు కూడా వేరు కాబట్టి ఇదే కరెక్ట్. ఘంటసాల గారు రంగు వేయలేదు కదా ఎప్పుడు, అందుకని ఇదే కరెక్ట్. గోదావరి పుష్కరాల టైంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మేమంతా కలిసి ప్రోగ్రామ్ చేస్తాం. మాధవపతి సురేష్ గారి సంగీత సారథ్యంలో మళ్ళీ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ సార్ 27లో. సో మరొకసారి ఉద్భవమనే గోదావరి ఇలాంటి పాటలన్నీ కూడా పాడుతూ, అలాగే మాధవపతి సురేష్ గారి అద్భుతమైన పాట ఆ రోజు ఆదిత్య తీర్చిన అందరూ గుర్తుండి ఉంటుంది. శ్రీతుంబుర నాదామృతం దద్దరిల్లిపోయింది ఆ రోజు స్టేజ్ అసలు. మళ్ళీ ఇంకొకసారి భైరవుడు. సో అలాగా చేయాలని ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు నా సోదర సమానులు, మిత్రులు రాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీక్ 10 days బ్యాక్ త్యాగరాయ గాసంలో నా ఒక ఈవెంట్ చేశారనమాట. అప్పుడు రాయుడు గారు అప్పటికప్పుడు వచ్చారైనా వచ్చి కాసేపు కూర్చొని వేదన వర్షించి గోదావరి పాట పాడినప్పుడు కరెక్ట్గా వచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో
దేవానంద